నెల్లూరు జిల్లా దుత్తలూరు మండల వ్యాప్తంగా మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరిగాయి. మహాశివరాత్రి సందర్భంగా సంజీవ శిఖరంపై వెలిసిన రామలింగేశ్వర స్వామి వారిని ఉదయగిరి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ కాకర్ల సురేష్ దర్శించుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం అర్చకులు ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఇక రామలింగేశ్వర స్వామి నియోజకవర్గ ప్రజలను చల్లగా చూడాలని కోరుకున్నట్లుగా ఆయన తెలిపారు. ఈ రోజున మనం ఇక్కడ రామలింగేశ్వర స్వామి ఆలయం దగ్గర ఉన్నాము. మన మాజీ శాసనసభ్యులు సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు ఖమ్మం విజయరామరెడ్డి గారి సోదరుడు ఖమ్మం వెంకట సుబ్బారెడ్డి గారు ఈ ఆలయం నిర్మించడం జరిగింది. ఆయన ఆలయం నిర్మించిన తర్వాత దాదాపుగా లాస్ట్ ఇయర్ కూడా నేను రావడం జరిగింది. ఇది ప్రతి సంవత్సరం కొంత అభివృద్ధి జరుగుతూ ఉంది. అన్న దగ్గరుండి కొంత అభివృద్ధి ఆయన సొంత నిధులతోటే చేయడం జరుగుతూ ఉంది. దీనికి ఎటువంటి గవర్నమెంట్ సహాయం లేదు. ఇక్కడ మనం గవర్నమెంట్ అధికారంలోకి వచ్చాక, టీడీపీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చాక ఇది మంచి టూరిస్ట్ స్పాట్ కింద చేయొచ్చు. దీన్ని మనం కానీ మనసు పెట్టి చేస్తే ఆ విధంగా మనం కృషి చేసి ముందుకు పోయే కొద్దీ రాబోయే 5 ఏళ్లలో ఎంతో కొంత మనం దీనికి బడ్జెట్ పెట్టుకొని దీన్ని ఒక టూరిస్ట్ స్పాట్ కింద చేయాలనేది నా ఉద్దేశం. దానికి తగ్గ కృషి నేను డెఫినెట్గా చేస్తాను అన్న ఆశీర్వాదంతో. అలాగే ఇక్కడికి విచ్చేసిన మీడియా మిత్రులకి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులకి అందరికీ కూడా నా ధన్యవాదాలు. కింద కూడా చాలా మంది కలిశారు. నన్ను ఇంతగా ఆదరిస్తున్న నాయకులందరికీ, కార్యకర్తలు అందరికీ కూడా అందరికీ నా ధన్యవాదాలు. అలాగే ఉదయగిరి నియోజకవర్గంలో ఉన్న 8 మండలాల ప్రజలకి, ముఖ్యంగా ఆడపడుచులకి, యువతకి, అవాతాతలకి